మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ పాల్గొనేటువంటి కరీంనగర్ కథనభేరి సభ సన్నాహ సమావేశాలు కరీంనగర్లోని ఓ హోటల్లో జరిగాయి. దీనిలో భాగంగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కానిస్టేబుల్ నుంచి డీజీపీ వారికి ఎవరిని వదలం, మిత్తితో సహా చెల్లించుకుంటాం, మీరు ఇప్పుడే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనేటువంటి కోణంలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది కాస్త తీవ్ర కలకలం రేపింది. అయితే కరీంనగర్కు చెందినటువంటి పురుషోత్తం ఆశీష్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి కరీంనగర్ పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కేసు నమోదైంది. ఏంటి అసలు ఆ కేసు వివరాలు ఏంటి, మనతో మాట్లాడడానికి ఎస్హెచ్ఓ ఉన్నారు, సరీలా గారు ఉన్నారు. సో చెప్పండి, ఏంటి అసలు, ఏ కేసులు ఎవరు ఫిర్యాదు చేశారు, ఎప్పుడు ఏం కామెంట్ చేశారు, ఏ తేదీన, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇది మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ప్రతిమా మల్టీప్లెక్స్లో జరిగింది 7వ తారీఖు నాడు. దాంట్లో గౌరవ కేటీఆర్ కూడా పాల్గొనడం జరిగింది. అదే ప్రోగ్రాంలో గౌరవ ఎమ్మెల్యే హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా పాల్గొనడు. వాళ్ళ యొక్క కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వారి యొక్క కార్యకర్తలపైన అక్రమమైన కేసులు సతాయిస్తారని చెప్పేసి మనసులో పెట్టుకొని దాన్ని ఉద్దేశించి కానిస్టేబుల్ ర్యాంకు నుండి మా గౌరవ డీజీ గారి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారు మిత్తితో సహా మీకు చెల్లిస్తాము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పేసి భయభ్రాంతులను గురి చేస్తూ, తర్వాత దీనిపైన నిన్న పురుషోత్తం ఆశీష్ గౌడ్ సోషల్ వర్కర్ అతను ఒక యూట్యూబ్లో చూస్తూ ఇలా మంచి పని చేస్తున్నటువంటి కరీంనగర్ పోలీసుల పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, అతను బాధ కలిగించింది అని చెప్పేసి మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దానిపైన మేము క్రైమ్ నంబర్ 159/24 అండర్ సెక్షన్ 153, 506, 504, 505 క్లాస్ 2 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది ప్రజలలో శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తూ భయభ్రాంతులను గురి చేసే విధంగా, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా పోలీసుల పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని చెప్పేసి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరుగుతుంది. మీరు ఏదైనా నోటీసులు సర్వే చేశారా? దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ సెక్షన్ల ప్రకారం? కంపల్సరీ మేము నిన్ననే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మేము ముందుకెళ్తాము. ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది ఏంటని చెప్పేసి అవన్నీ వీడియో కూడా చూడడం జరిగింది. సో యాజ్ పర్ టెక్నికల్గా మేము అది తెలుసుకుంటూ కోర్టు డైరెక్షన్ ప్రకారంగా మేము ఇన్వెస్టిగేషన్లో ముందుకెళ్తాం. శాంతి భద్రతల పరిరక్షణలో వారి పనులు, వారి విధులను వారు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు ఎవరిని వదిలిపెట్టమనేటువంటి విధంగా ఒక ప్రోవోక్ చేసే విధంగా ఉన్నాయంటూ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. త్వరలోనే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సమాచారం అందిస్తాం. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా సాంకేతికపరమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తదుపరి చర్యలు, కార్యాచరణ చేపట్టడానికి సిద్ధమని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వేడుజన్ల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.